రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ 44వ మహాసభ మహానాడుకి రైల్వే కోడూరు నియోజకవర్గం నుండి టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి నేతృత్వంలో భారీగా కార్యకర్తలు తరలి వెళ్లారు. 500 కార్లు మరియు 200 బస్సులతో భారీ ర్యాలీగా బయలుదేరిన ఈ యాత్రకు ముక్క రూపానందరెడ్డి మరియు ముక్క వరలక్ష్మి గారు జెండా ఊపి ప్రారంభం చేశారు. రైల్వే కోడూరు 5 మండలాల్లోని ప్రతి గ్రామం నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని పార్టీ పట్ల తమ నిబద్ధతను చాటారు. మహానాడు వేదిక వద్ద ముక్క రూపానందరెడ్డి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కార్యకర్తలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానాడులో పాల్గొనడానికి బయలుదేరిన ప్రతి కార్యకర్తకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేయబడినాయి. స్వయంగా కార్యకర్తలకు భోజనం అందించిన ముక్క విశాల్ రెడ్డి, ఈ ఏర్పాట్లను పర్యవేక్షించిన ముక్క రూపానందరెడ్డి, ముక్క సాయి వికాస్ రెడ్డి ఆత్మీయతతో వ్యవహరించి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపారు. కార్యకర్తలకు మద్దతుగా నిలిచారు. ఈ భారీ ర్యాలీ ద్వారా రైల్వే కోడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలమైన మద్దతు మరోసారి స్పష్టమైంది.